నేటి తరానికి శారదాంబ ఎలా ఆదర్శమవుతుంది? శారదాదేవి నేటి తరానికే కాదు, అన్ని తరాలకు ఆదర్శమే. ఎందుకంటున్నానంటే బ్రహ్మవాదినిగా జీవించడం వేదకాలంలో ఆదర్శం, అలాగే పురాణ కాలంలో పతివ్రతగా జీవించడం ఆదర్శం. తర్వాత చరిత్ర చూసుకుంటే స్త్రీలు ఎంతో అణచివేతకు గురయ్యారు. అలాంటి స్త్రీలందరూ తమను తాము పురుషుడికి ఏమాత్రం తీసిపోవు అని నిరూపించుకోవడాన్ని ఆదర్శంగా చేసుకోవడం మొదలుపెట్టారు. అలాంటి సందర్భంలో పుట్టిన శారదాదేవి మాత్రం మనకు ఒక కొత్త ఆదర్శాన్ని చూపించారు. అది ఏంటో తెలుసా? బ్రహ్మవాదినిగా జీవిస్తూ పొందే మోక్షాన్ని, పతివ్రతగా జీవిస్తూ పొందే పవిత్రతను, మాతృత్వం అనే ఉత్కృష్ట ఆదర్శంతో జీవించి చూపించడం. అటువంటి ఆదర్శాన్ని మనకు చూపించారు శారదాదేవి. నిజమే కానీ శారదా, నేటి పిల్లల బాల్యం ఇంట్లోనూ మరియు స్కూల్లోనూ వారి మాటే నెగ్గాలి అనే భావనతో ఉంటున్నారు. వారికి ఏదైనా బాధ్యతను అప్పగిస్తే దానిని శ్రద్ధతో చేసేవారు కూడా చాలా తక్కువ. వారు వేరే పిల్లల మీద ఎక్కువ కంప్లైంట్స్తో ఉంటున్నారు. మరి అలాంటి పిల్లలకు శారదామ్మను ఎలా ఆదర్శంగా చూపగలం? శారదాదేవిని నేటి బాలకులకు కూడా ఆదర్శంగా చూపించవచ్చు. ఎలా అంటే, శారదాదేవి చిన్నతనం నుంచి తన తల్లిదండ్రులకు సేవ చేసేవారు. అలాగే తమ్ముళ్ళ చెల్లి బాధ్యతను స్వీకరించారు. దాంతోపాటు ఆమెకు ఎటువంటి కంప్లైంట్స్ ఉండేవి కాదు. కానీ మిగతా పిల్లలు గొడవ పడుతున్నా ఈమె స్వయంగా వెళ్ళి సర్ది చెప్పేవారు. అలాంటి బాల్యం నేటి పిల్లలకు ఆదర్శమే కదా. శారదా, నేటి యువతరం జీవించే విధానం, మాట తీరు, వేషధారణ, ఎంచుకునే లక్ష్యాలు ఇవన్నీ అంతరుల ద్వారానే జరుగుతున్నాయి. దీనివలన వారి యొక్క అస్తిత్వాన్ని కోల్పోతున్నారు. అలాంటి యువతరానికి మనం శారదామ్మను ఎలా ఆదర్శంగా చూపించగలం? అవును, మీరు అన్నట్లుగానే నేటి యువతరం అలాగే ఉంది. అయినప్పటికీ శారదాదేవిని వారికి ఆదర్శంగా చూపించవచ్చు. ఎలా అంటే, శారదాదేవి పుట్టి పెరిగిందంతా గ్రామంలోనే కనుక ఆమె మాట తీరు, వేషధారణ, జీవన శైలి ప్రతిదీ నిరాడంబరంగానే ఉంటుంది. ఇక జీవిత లక్ష్యం విషయానికి వస్తే శారదాదేవి జీవిత లక్ష్యం సాక్షాత్తు ఆ భగవంతుడే. భగవంతుడిని చేరుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకొని ఆమె తన జీవితాంతం జ్ఞానార్జన చేస్తూ జీవించారు. అలాగే ఆమె మాట తీరు చాలా ప్రేమపూర్వకంగా ఉండేది. వేషధారణ నిరాడంబరంగా ఉండేది. జీవన శైలి అందరూ గౌరవింపదగినదిగా ఉండేది. అటువంటి యువప్రాయం నేటి యువకులకు ఆదర్శమే కదా. అలా అయితే శ్రావ్య, నేటి మహిళలు వృత్తి చేసేవారు కావచ్చు, చేయని వారు కావచ్చు, వారంతా తాము చేసే పనులను చాలా శ్రద్ధతో నిర్వహిస్తున్నారు. అలాగే వారు పురుషుడితో సమానమనే భావనతో కూడా ఉంటున్నారు. అలాగే అన్ని రంగాలలోనూ విజయాలను సాధిస్తున్నారు. మరి అలాంటి మహిళలకు మనం శారదామ్మను ఎలా ఆదర్శంగా చూపించగలం? అవును, మనం ఇదివరకే ఇందుకు కారణం ఏంటో చూసాము. చరిత్రలో స్త్రీలు ఎంతో అణచివేతకు గురయ్యారు కనుకనే వాళ్ళు తాము పురుషులకి ఏమాత్రం తీసిపోవు అనే ఆదర్శాన్ని పెట్టుకొని జీవిస్తున్నారు. కానీ శారదాదేవి ఇటువంటి వారికి కూడా ఒక కొత్త ఆదర్శాన్ని చూపించారు. మనం శారదాదేవి జీవితంలో చూసుకుంటే ఆమె ఒక భార్యగా, అలాగే లోకమాతగా, సంఘానికి అధ్యక్షురాలిగా జీవించినప్పటికీ కూడా ఆమె ఉద్దేశం కేవలం ఒకటే. అది ఆమెకు భగవంతుడు ఇచ్చిన కార్యం, దానిని పూర్తి కర్తవ్య నిష్టతో భగవంతుడికే తిరిగి సమర్పించడమే కానీ ఆమె శ్రీ రామకృష్ణుడికి ఏమాత్రం తీసుకోవాలని నిరూపించడం కాదు, అలాగే తాను దాన్ని సమర్థవంతంగా చేయగలని నిరూపించడం కాదు. అందుకని ఆమె భార్యగా తన భర్తకు, గృహిణిగా తన అత్తయ్యలకు అందరికీ సేవ చేసినప్పటికీ, తల్లిదండ్రులకు, తమ్ముళ్లకు అందరికీ సేవ చేసినప్పటికీ, సంఘ అధ్యక్షురాలిగా సంఘ స్థాపనకై పూజ చేసి స్వామీజీకి ఆశీస్సులు ఇచ్చినప్పటికీ, అలాగే లోకమాతగా ప్రతి ప్రాణిని తన బిడ్డగా మార్చుకున్నప్పటికీ ఆమె ఉద్దేశం కేవలం ఒకటి: భగవంతుడు ఇచ్చిన కార్యం పూర్తి కర్తవ్య నిష్టతో భగవంతుడికి తిరిగి సమర్పించాలి అని.
ఇటువంటి ఆదర్శాన్ని నెలకొల్పిన శారదాదేవి నేటి తర మహిళలకు ఆదర్శమే కదా. అవును శ్రావ్య, నువ్వు చెప్పిందంతా నిజమే. అన్ని తరాల వరకు శారదమ్మ ఆదర్శం అవుతుంది. శ్రావ్య, మీరు చెప్పినట్లు శ్రీ శారదాదేవి నేటి తరానికే కాదు అన్ని తరాలకు ఆదర్శమని అంటున్నారు కదా. మరి ఆమె జీవితంలో అవరోధాలు కూడా ఉన్నాయి కదా, అవి విజయాల కింద ఎలా అవుతాయి? అంటే వేటికి మీరు అవరోధాలు అంటున్నారు? అమ్మ 14 సంవత్సరాల వయసులో తనకి సంతానం కావాలని కోరుకున్నారు, కానీ సంతానం లభించలేదు కదా. మరి ఇది ఒక అవరోధమే కదా. అవును, శారదాదేవి తానుగా ఏ సంతానానికి జన్మనివ్వలేదు. కానీ సూర్యుడు ఎలా అయితే తన ప్రకాశాన్ని ప్రపంచం మొత్తానికి పంచి దానిని జీవించేలా చేస్తున్నాడో, అలాగే శారదాదేవి కూడా తన మాతృప్రేమని ప్రపంచావృతం చేశారు. అలా ప్రతి ప్రాణిని తన సంతానంగా మార్చుకున్నారు. మీరు అన్నట్టు ఒకరిద్దరికి జన్మనివ్వకపోవడం ఆమె అపజయమే, అవరోధమే అయి ఉంటే, మరి ప్రపంచంలోని ప్రతి ప్రాణిని తన సంతానంగా మార్చుకున్న ఆమె విజేతే కదా. అవును, కానీ శ్రీరామకృష్ణుడితోని అమ్మ పాలిహాకి వెళ్ళాలి అనుకున్నారు, కానీ వెళ్ళలేకపోయారు కదా. మరి ఇది కూడా ఒక రకమైన అవరోధమే కదా. అవును, శ్రీరామకృష్ణులతో అమ్మ పాడిహాటికి వెళ్ళాలని అనుకున్నారు, కానీ అది కుదరలేదు. ఎందుకు అంటే శ్రీరామకృష్ణులకు ఈ విషయం తెలిసినప్పుడు ఆమె రావాలనుకుంటే రావచ్చు అని చెప్పారు. అప్పుడు ఆమె వెళ్ళకుండా ఆగిపోయారు. నిజానికి ఇది మనకు ఒక అవరోధంగా కనిపించవచ్చు, కానీ ఆమె అలా చేయడం వల్ల ఆమె శ్రీరామకృష్ణుల మనస్సు గెలుచుకున్నారు. అప్పటి సమాజ నీతుల్ని గెలిచారు. అలా ఆమె విజయం సాధించినట్లే కదా. మరి ఒకసారి హృదయని అమ్మని అనరాని మాటలు అన్నారు. ఆ సమయంలో శ్రీరామకృష్ణ వారు అక్కడే ఉన్నారు కూడా, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అమ్మ తిరిగి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. మరి దీనికి ఏమంటావు? అవును, హృదయ కేవలం శారదాదేవినే కాదు, శ్రీరామకృష్ణులు కూడా ఎంతో ఇబ్బంది పెట్టేవాడు. అలా నిజానికి మనం ఇప్పుడు ఒకటి గమనిస్తే, హృదయ ఉద్దేశం ఏమిటి? శారదాదేవిని బాధించడం, అలా ఆమె బాధపడేలా చేయడం. కానీ శారదాదేవి ఏం చేస్తారో తెలుసా? దాన్ని దైవ సంకల్పంగా మార్చారు. ఆమె ఇలా అన్నారు: అమ్మ కాళీదేవి, నేను ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు తిరిగి రావాలని అనుకుంటావో అప్పుడే తిరిగి వస్తాను అని దానిని దైవ సంకల్పంగా మార్చారు. అలా హృదయ అనుకున్నది జరగనివ్వకుండా చేసి శారదాదేవి విజయం సాధించినట్లే కదా. నలిని మాకు రాజుల మధ్య సఖ్యతను పెంపొందించలేకపోయారు. దీని గురించి ఏమంటావు? అవును, శారదాదేవి ప్రేమను చూపించడం మాత్రమే కాదు, ఆమె ప్రేమమయంగా మారిపోయారు. అయినప్పటికీ కూడా నళిని, రాధు, మాకు, ఇంకా ఆమె సోదరులు, తర్వాత మరదలు, వీరందరి మధ్యలో సఖ్యత లేనట్టుగానే మనకు కనిపిస్తూ ఉంది. కానీ వారందరూ శారదాదేవిని విడిచి ఎప్పుడూ ఉండలేకపోయేవారు. అందుకు కారణం శారదాదేవి వల్ల వారందరి మనస్సులో జన్మించిన సున్నితమైన ప్రేమ బంధం. మనకు ఫిజిక్స్లో చెప్తూ ఉంటారు కదా, మ్యాగ్నెట్తో పాటు ఐరన్ని కొంతకాలం ఉంచితే మ్యాగ్నెట్ లక్షణాలు ఐరన్కి వస్తాయని. అదేవిధంగా ఇనుము లాంటి వాళ్ళ హృదయాలు కూడా మ్యాగ్నెట్ లాంటి అమ్మ ప్రేమలో పడి వారి హృదయం కూడా అంత ప్రేమను చూపించగలిగాయి. వారి మధ్యలో ప్రేమే లేకపోయి ఉంటుంటే నళిని ఎందుకు రాధు ఇంటికి పంపవలసిన సామాన్ల బాధ్యత తీసుకుంటుంది? అలాగే మాకు బిడ్డ చనిపోతాడని రాధు ఎందుకు వినిపిస్తుంది? అందుకు కారణం శారదాదేవి వారందరి మధ్యలో నెలకొల్పిన సున్నితమైన ప్రేమ బంధం. అలా ఆమె విజయం సాధించినట్లే కదా. శ్రావ్య, మరి అమ్మ శ్రీరామకృష్ణులను ప్రాణాలతో ఎందుకు నిలపలేకపోయారు? శారదాదేవి పవిత్రతకు ప్రకృతి కూడా తల ఉంచుతుంది. అలాంటి ఒక వ్యక్తిని ప్రాణాలతో నిలిపి ఉంచలేకపోయారనుకోవడం మన పొరపాటే. నిజానికి శ్రీరామకృష్ణులకు అంతిమ గడియలు సమీపించాయని తెలిసిన శారదాదేవి తారకేశ్వరంలో ఉపవాస దీక్ష ప్రారంభించారు. ఆ ఉపవాస దీక్ష కొనసాగి ఉంటే శ్రీరామకృష్ణులు జీవించి ఉండేవారే. కానీ ఒకనాటి రాత్రి ఏం జరిగిందంటే, ఒకటిపైన ఒకటిగా కుండలన్నింటినీ పేర్చి వాటన్నింటినీ ఒకే దెబ్బతో కొట్టిన శబ్దం వినిపించింది. ఆ శబ్దంతో ఆమెలోని మాయ తొలగిపోయింది. గొప్ప గొప్ప ఋషులు, మునులు తపస్సు చేసేది ఈ మాయ నుంచి విముక్తులవ్వడానికే కదా. అలా శారదాదేవి చాలా సులభంగా ఈ మాయ నుంచి విముక్తులయ్యి విజయం సాధించినట్లే కదా.
భైరవి బ్రాహ్మణి సొంత అత్తగారు కదా. అయినా కూడా ఆమె వల్ల కూడా అమ్మ ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నారు కదా. మరి దీని గురించి నువ్వేమంటావు? అవును, భైరవి బ్రాహ్మణి గొప్ప ఆధ్యాత్మిక సాధకురాలు. ఆమె శ్రీ రామకృష్ణులకు గురువు కూడా. ఆమె భయపడిన విషయం ఒకటే, శ్రీ రామకృష్ణుడు శారదాదేవితో ఒకవేళ సన్నిహితంగా ఉంటే ఆయన లౌకికంగా మారిపోతారేమో అనే భయంతో వారిద్దరి పట్ల ఎంతో కఠినంగా వ్యవహరించేది భైరవి బ్రాహ్మణి. కానీ శారదాదేవి మాత్రం భైరవి బ్రాహ్మణికి సొంత అత్తగారిలా భావించి సేవ చేశారు. ఒకసారి ఏమైందంటే భైరవి బ్రాహ్మణి ఎంతో కారంగా వంట చేసింది. ఆ వంటకాన్ని తిన్న శారదాదేవి మాత్రం కళ్ళ నుంచి నీళ్లు దారాలు పడుతున్నప్పటికీ వంట బాగుందని చెప్పింది. అంత కఠినాత్మురాలైన భైరవి బ్రాహ్మణి కూడా శారద నా కోడలు, నేను ఆమెకే తినడానికి పెడతాను అని అటువంటి సరళమైన మాటలు అన్నారు అంటే అది శారదాదేవి సాధించిన విజయమే కదా. అన్ని విషయాల్లో విజయం సాధించిందని చెప్తున్నావు. మరి గ్రామస్తుల నుంచి కుటుంబీకుల నుంచి ఆమె సమస్యలను ఎదుర్కొనలేదా? వాళ్ళు ఆమెని నిరాదరణకు గురి చేశారు కదా. అవును, సాధారణ మనుషులకైతే ఇటువంటి వివక్ష ఎదురైనప్పుడు చాలా కుంగిపోతారు. కానీ శారదాదేవి ఏం చేశారో తెలుసా? ఆమెలో ఉన్న ఆధ్యాత్మిక సమర్థతను మరింత పెంచుకునేందుకు ఆ సమయాన్ని ఉపయోగించుకున్నారు. ముందు ముందు రానున్న భక్తులకు, శిష్యులకు ఆమె ఆధ్యాత్మికతను దారపోసేందుకు కావలసిన శక్తినంతటిని ఆ కాలంలోనే తపస్సాధనలన్నీ చేసి ఆమె సంపాదించారు. అలా శారదాదేవి వివక్షకు గురైనప్పటికీ కూడా తపస్సాధన ద్వారా ఆ సమయాన్ని ఫలవంతం చేసుకున్నారు. అలా ఆమె విజయం సాధించినట్లే కదా. అవును శ్రావ్య, నువ్వు చెప్పినట్లు అమ్మ జీవితంలో చాలా సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఆ అవరోధాలన్నింటినీ కూడా తన విజయాలుగా మార్చుకొని మనందరికీ ఆదర్శంగా నిలిచారు. శ్రీ శారదాదేవి నేటి తరానికే కాదు అన్ని తరాలకి